ఎస్ వైకే టీవీ కథనానికి స్పందన దక్కింది. హ్యూమన్ రైట్స్ కదిలింది. అవును, చిత్తూరు జిల్లా సముద్రపల్లి జగనన్న ఎస్టీ కాలనీలో చిన్నారుల వ్యధను వైకే టీవీ ప్రపంచం కళ్ళ ముందుకు తెచ్చింది. అమ్మ ఆలనా పాలనలో గడపాల్సిన చిన్నారులు తల్లిని కోల్పోయి ఆటలు ఆడాల్సిన వయసులో ఇంటి బాధ్యతలను తమ చిట్టి చేతులతో మోస్తున్నారు. అనారోగ్యానికి గురైన తండ్రి ఆలనా పాలన చూసుకుంటున్నారు. నిరుపేదరికంతో పోరాటం చేస్తూ చిన్నారులే ఇంటి పెద్దలుగా మారి చిట్టి భుజాలపై బాధ్యతల భారాన్ని మోస్తున్న వైనాన్ని వైకే టీవీ ముందుకు తెచ్చింది. మరి ఈ కథనానికి అటు హ్యూమన్ రైట్స్ ఇటు రాష్ట్ర మహిళా వింగ్ కదిలింది. హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ అధ్యక్షుడు మాదేశ్ తన బృందంతో కలిసి ఆ పేద కుటుంబాన్ని పరామర్శించారు. మరి కుటుంబానికి నిత్యావసర సరుకులు, గ్యాస్ సిలిండర్, బట్టలు అందజేశారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన కుటుంబ పెద్ద రామానుజులకి త్వరలో కృత్రిమ కాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరి తల్లి లేకపోయినా ఇద్దరు చిన్న పిల్లలు తండ్రిని చూసుకుంటున్న పరిస్థితి మనస్సును కలిచివేస్తుంది. మరి రాష్ట్ర మహిళా వింగ్ అధ్యక్షురాలు ప్రవళిక అన్నారు. మరి ప్రభుత్వం సహకరించి వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కూడా కోరారు. మరి ఇదే అంశం గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శివకుమార్ ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి. ఎస్ గుడ్ మార్నింగ్ శివకుమార్, చెప్పండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పేదింటికి అండగా అని చెప్పి ఉంది. రైట్, వైకే టీవీ కథనానికి స్పందన దక్కింది. ఎస్, చిత్తూరు జిల్లా సముద్రపల్లి జగనన్న ఎస్టీ కాలనీలో చిన్నపిల్లలు కన్నీటి గాథను వైకే టీవీలో ప్రసారం చేశాం మనం. అసలు చిన్నారులకు ఎలాంటి హామీ దక్కింది? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 17వ తేదీ వచ్చేసి చిన్నారి కన్నీటి కథ అని చెప్పేసి అయితే మన స్టోరీ అయితే వైకే టీవీలో తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఈ స్టోరీ రావడానికి కారణం ఏంటంటే పలమనేరు పరిరక్షణ సమితి వాళ్ళు మనకి ప్రత్యేకంగా ఫోన్ చేసి సముద్రపల్లి జగనన్న ఎస్టీ కాలనీకి సంబంధించి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనం అక్కడికి వెళ్తే రామాంజులు అనే ఒక వ్యక్తి చిన్నప్పుడే తల్లిదండ్రులను అయితే కోల్పోవడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించి 6వ క్లాసులోని ఎడ్యుకేషన్ కూడా ఆపేసి కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. సో పెళ్ళైన తర్వాత ఈ కూలి పని నిమిత్తం బయటకు వెళ్లి వస్తున్న తరుణంలో భారీ ప్రమాదం అయితే జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్ లో ఆయన కాలుపైన ఎక్కేయడంతో పూర్తిగా ఆ కాలుని కూడా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక మనిషి సపోర్ట్ ఉంటే గానీ బయటకు రాలేని పరిస్థితిలో ఉన్న తరుణంలో అతని భార్య కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. సో దానికి సంబంధించి పూర్తిగా ఎవరైతే రామాంజులు గారు ఎక్కున్నారో వాళ్ళ చెల్లి కూడా మరణించడంతో వాళ్ళ చెల్లి కొడుకును తీసుకురావడం జరిగింది. వాళ్ళు వదిన మరణించడంతో వాళ్ళు వదిన కూతురిని కూడా తెచ్చుకోవడం జరిగింది. అంటే పూర్తిగా తల్లిదండ్రులను కోల్పోయినటువంటి ఆ ముగ్గురు ఒక దాంట్లో చేరి ఉండడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా రామాంజులకు సంబంధించి ఒక మనిషి సపోర్ట్ ఉంటేనే బయటకు వెళ్లే పరిస్థితిలో ఆ ఇద్దరు పిల్లలు అయితే తల్లిదండ్రులలాగా ఆ రామాంజులను చూసుకుంటున్నారు. ఇక్కడ మరీ దారుణం ఏమి అంటే ఆ ఇద్దరు పిల్లలు స్కూల్ కి వెళ్లే తరుణంలో 3 రోజులు అబ్బాయి వెళ్తే 3 రోజులు అమ్మాయి వెళ్లే పరిస్థితి ఏర్పడింది అక్కడ. అంటే ఖచ్చితంగా ఒక మనిషి సపోర్ట్ ఉండాల్సిన తరుణంలో ఈ విధంగా ఉండడం జరిగింది. ఆ రామాంజులు ఆ ఇద్దరు పిల్లలు ఉండడానికి కనీసం ఒక ఇల్లు కూడా లేదు. ఒక చిన్న పాకలో అయితే వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. ఆ పూర్తిగా వర్షం పడిందంటే అక్కడ నీటితో నిండిపోతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉంది కాబట్టి పాముల బెడద కూడా ఎక్కువగా ఉంది. మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని చెప్పేసి చేతులు జోడించి అయితే అడుక్కున్న దాఖలా మనం చూసాం. మరీ ముఖ్యంగా చూసినట్లయితే వాళ్ళు ఉన్నటువంటి కాలనీ పేరు వైఎస్ఆర్ జగనన్న కాలనీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పేదలకు ఇచ్చినటువంటి ఇల్లు ఏదైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు నివాసం ఉంటున్నారు. మరి వీరు ప్రభుత్వం దృష్టికి ఇల్లు కనిపించలేదని చెప్పేసి ఒక సూటి ప్రశ్న అయితే ఎదురవుతుంది. జగనన్న కాలనీ అని పేరు పెట్టి ఏర్పాటు చేసిన తరుణంలో ఈ పిల్లలకి ఇల్లు కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి తరుణంలో ఇల్లు కట్టించకపోగా కనీసం వాళ్ళకి పెన్షన్ మంజూరు చేయలేదు. ఎటువంటి సౌకర్యాలు అయితే కూడా వాళ్ళకి దాఖలా చేయలేదు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన వైకే టీవీ ఆధ్వర్యంలో పలమనేరు పరిరక్షణ సమితి వాళ్ళు మనకి ఇచ్చిన ఇంటిమేషన్ ప్రకారం అక్కడికి వెళ్ళాం. మనము వెళ్ళిన తర్వాత వాళ్ళకి స్టోరీ అయితే చేశాం. ఆ స్టోరీని ఫిబ్రవరి 17వ తేదీ అయితే మనము తీసుకురావడం జరిగింది. మరి ఈ స్టోరీకి సంబంధించి ఈ స్టోరీ చూసి మానవత్వంతో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ వారైతే కదిలి వచ్చారు. వచ్చిన తర్వాత పూర్తిగా ఆ పిల్లలు పడుతున్న కష్టానికి కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి సమస్యలకు కావచ్చు, అన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నిత్యావసర వస్తువులు కావచ్చు, గ్యాస్ కావచ్చు, అన్ని అయితే ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా రామాజులకి కృత్రిమ కాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతూ ఎవరైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ అధ్యక్షులు మాదేశ్ గారు మాట్లాడుతూ ఈ వైకే టీవీలో ఈ కథనాన్ని మేము చూసి చెల్లించిపోయాము. సో వెంటనే వచ్చి వీరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చి వీరికి మేము సహాయం చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే
వైకే టీవీకి సంబంధించి వచ్చినటువంటి కథనానికి స్పందించి ఈ రోజు ఎక్కడో మారుమూలన ఉన్నటువంటి ఒక కుటుంబానికి భరోసా దొరికిందంటే ఈ ఘనత మన వైకే టీవీకే మనం దగ్గర చూసుకోవచ్చు ఇంద్రజ. మరీ ముఖ్యంగా ప్రభుత్వం పూర్తిగా మనం చూసుకున్నట్లయితే రామాజీ పూర్తిగా కాలు లేదు, ఇప్పటికీ పెన్షన్ శాంక్షన్ చేయలేదంటే వాళ్ళ నిర్లక్ష్యం ఏ విధంగా మనం చూసుకోవచ్చు. ఆ పేదలకి సంబంధించి ఇల్లు ఏర్పాటు చేయలేదు, కాలు ఏర్పాటు చేయలేదు, ఈ పూర్తిగా వాళ్ళని పట్టించుకోవడంలో కూడా విఫలమయ్యారని చెప్పేసి మనం చూసుకోవచ్చు ఇంద్రజ. అసలు విజువల్స్ లో చూస్తుంటే చాలా బాధగా ఉంది. వాళ్ళని చూస్తుంటే అంత చిన్న ఏజ్ లో వాళ్ళ నాన్నగారిని చూసుకుంటున్నారు, చాలా బాధ్యత మోస్తున్నారు. అలాగే మీరు చెప్పారు 3 రోజులు ఒకరు వెళ్తే స్కూల్కి, మిగతా 3 రోజులు ఒకరు వెళ్తున్నారు అని చెప్పి. అవన్నీ చూస్తుంటే నాకు నిజంగా ఒక చాలా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాను. అసలు వీరి చదువుకి ప్రభుత్వం ఎలాంటి తోడ్పాటు అందించనుంది? ఇప్పటికీ మన వైకే టీవీలో కానీ స్టోరీ రాకన్నా ఉంటే వాళ్ళు కనీసం ఏదైతే ఇస్తుందో దానిపైన డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు. అంటే మనం కథనం వేయకపోతే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒకరొకరే స్పందించి వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలో ఆ సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇంకా స్పందించలేదు. ఒక దారుణం ఏమంటే ఖచ్చితంగా ఇంకా వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేని తరుణంలో ముగ్గురు అంటే 3 రోజులు అమ్మాయి స్కూల్కి వెళ్తుంది, 3 రోజులు అబ్బాయి స్కూల్కి వెళ్తారు, ఖచ్చితంగా చూసుకోవాల్సిన పరిస్థితి. మరి ప్రభుత్వం ఇప్పటిదాకా వీళ్ళు ఎందుకు గుర్తించలేదని చెప్పేసి అయితే సూటి ప్రశ్న అడగాలని ఉంది. అక్కడ వీడియో తీసుకున్న తరుణంలో చాలా ఎమోషనల్ అది. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ సంబంధించి ఆ చిన్న పిల్లలు వంట వండేసి వాళ్ళ నాన్న పెట్టడం కానీ ఫుడ్ అదే విధంగా పూర్తిగా చూసుకోవడం కానీ చూస్తే మానవత్వం ఎక్కడుందని చెప్పేస్తే తెలుసుకోవచ్చు. ఆ మానవత్వాన్ని బతికించిన మన వైకే టీవీని. ఎందుకంటే మనం స్టోరీ ఎక్కడంటే ఈ రోజు రైలు వచ్చేవాళ్ళు కాదు. ఆ రామాజీలు కూడా పూర్తి స్థాయిలో కృత్రిమంగా కాలు కూడా నేషనల్ డిమాండ్ ఎడ్సోళ్ళు బెంగళూరు నుంచి ఖచ్చితంగా తెచ్చిస్తామని చెప్పేసి అయితే హామీ ఇచ్చారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికీ అధికారులు తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు కూడా శాంక్షన్ చేసి కట్టిస్తామని చెప్తున్నారు ఇంద్రజ. మరీ ముఖ్యంగా పిల్లలకు సంబంధించి హాస్టల్లో పెట్టి చూసుకునే విధంగా కూడా అన్ని విధాలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఎంఆర్ఓ గారు అయితే మనకి భరోసా ఇచ్చారు వైకే టీవీకి ఇంద్రజ. ఎస్ శివకుమార్, ఆ కుటుంబం బాగుండాలని, ఆ పిల్లలు బాగుండాలని, బాగా చదువుకోవాలని, అలాగే వాళ్ళ నాన్నగారికి కృత్రిమ కాలు అమర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్ శివకుమార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.